అందరికీ నమస్కారం. ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. సో ఈరోజు మన ప్రత్యేక కార్యక్రమంలో మనతో పాటు ఇండియన్ ఐడల్ సీజన్ 12 అలాగే టాప్ 11 కంటెస్టెంట్ శిరీష బాగోతుల్లా మనతో పాటు ఉన్నారు. సో ఆవిడతో మాట్లాడి ఆవిడ జర్నీ గురించి తెలుసుకుందాం. హాయ్ శిరీష. హలో, ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. హార్టీ కంగ్రాచులేషన్స్ దట్ మీకు చాలా లవ్ దొరికింది. అందరూ చాలా సపోర్ట్ చేశారు. సో ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉంది. ఆంధ్ర అండ్ తెలంగాణ నుంచి చాలా సపోర్ట్ దొరికింది నాకు త్రూ అవుట్ ఇండియన్ ఐడల్. సో ఇప్పుడు ఇలాగా మిమ్మల్ని కలుసుకోవడం ఇంకా హ్యాపీగా ఉంది. వావ్, ఇదే హ్యాపీనెస్లో మనం ఒక సాంగ్ పాడేద్దాము మన వనిత వ్యూవర్స్ అందరికీ. బికాస్ టుడే ఇట్స్ 13th anniversary. సో మన వనిత వ్యూవర్స్ అందరికీ ఒక సాంగ్ డెడికేట్ చేయండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వనిత ఛానల్ వ్యూవర్స్ అందరికీ కంగ్రాచులేషన్స్ బికాజ్ యు ఆర్ సెలబ్రేటింగ్ యువర్ యానివర్సరీ. సో ఈ ఒకేషన్కి తగ్గట్టుగానే ఒక సాంగ్ డెడికేట్ చేస్తున్నాను. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, మళ్ళీ జాజి అల్లుకున్న రోజు, జాబిలంటి ఈ చిన్నదాని చూడకుంటే నాకు వెన్నెలేది, ఏదో అడగాలని ఎంతో చెప్పాలని రగిలే ఆరాటల్లో వెళ్ళలేను ఉండలేను ఏమి కాను, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, మళ్ళీ జాజి అల్లుకున్న రోజు. వావ్, సూపర్గా పాడారు. మీరు అలా పాడుతుంటే నాకు అలా వినాలనిపిస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్. సో నౌ కమింగ్ టు యువర్ కెరీర్, అంటే మీరు 3 years ఉన్నప్పుడు మీ కెరీర్ స్టార్ట్ చేసేసారు. సో దాని గురించి చెప్పండి. నాకు 3.5 years ఉన్నప్పుడు ఇంట్లోని, అప్పటికి అఫ్కోర్స్ నాకేమీ తెలీదు, ఇంట్లోనే రియలైజ్ అయ్యారనమాట. ఇంట్లో అందరికీ మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. స్టార్టింగ్ ఫ్రమ్ మై తాతగారు తెలుగులో కథలు రాస్తారు, పోయమ్స్ రాస్తారు, డ్రామాస్ వేసేవారు. అండ్ చిన్నప్పటి నుంచి నాకు మా అక్కకి ఇద్దరికి మ్యూజిక్ పట్ల ఇంట్రెస్ట్ రావడానికి కారణం మా తాతగారు అండ్ మై ఫ్యామిలీ, మై ఫాదర్ అండ్ మై మదర్. సో మా తాతగారు అవన్నీ చిన్నప్పటి నుంచి పద్యాలు రాసి రాగయుక్తంగా అక్కకి నాకు నేర్పించేవారు. అవి పాడే మేము అసలు ఫస్ట్ స్టార్ట్ చేసాం. దెన్ మా నాన్నగారికి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. మా నాన్నగారు కూడా పాడతారు, కీబోర్డ్ ప్లే చేస్తారు. అండ్ మా అమ్మగారు చిన్నప్పుడు మ్యూజిక్ నేర్చుకున్నారు. మా మామగారికి విపరీతమైన ఇంట్రెస్ట్, అలాగే మా అత్తలు డిప్లొమా చేశారు. సో ఇంట్లో మొత్తం ఒక మ్యూజికల్ ఫ్యామిలీ అన్నమాట మాది. సో ఇంట్లో విపరీతమైన ఇంట్రెస్ట్ ఉండడం వల్ల అక్కకి నాకు తెలియకుండానే చిన్నప్పటి నుంచి మ్యూజిక్ పట్ల ఇంట్రెస్ట్ వస్తుంది. సో 3.5 years నాకు ఉన్నప్పుడు, మా అక్కకి 7 years ఉన్నప్పుడు మేము మ్యూజిక్ క్లాస్లో మమ్మల్ని జాయిన్ చేయడం జరిగింది. సో నేను యాజ్ యూజువల్ మ్యూజిక్ క్లాస్కి వెళ్ళి అక్కడ పడుకుని పోయేదాన్ని అనమాట. 3.5 yearsకి ఇంకేం చేస్తాం. అయితే మా అక్క పాడుతూ ఉంటే విని అప్పుడు పాడేదాన్నంట. సో అలాగా చిన్నప్పటి నుంచి మొదలైంది. అండ్ ఇంట్లో చాలా ఎంకరేజ్ చేయడం వల్లే తర్వాత ఫస్ట్ రియాలిటీ షోకి వెళ్ళడం అవన్నీ జరిగాయి అన్నమాట. సో నాకైతే పర్సనల్గా మెమరీస్ లేవు, ఇంట్లో చెప్పిన విషయాలు. ఓకే, ఎందుకంటే అప్పుడు మీరు చాలా చిన్నగా ఉన్నారు కాబట్టి. సో మీరు ఇండియన్ ఐడల్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అసలు అక్కడికి వెళ్ళాలి అన్న థాట్ ఎలా వచ్చింది? అంటే మీకు వచ్చిందా లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఐడియా అన్న ఎలా అప్రోచ్ అయ్యారు మీరు? మేము ఇంట్లో ఇండియన్ ఐడల్ బాగా ఫాలో అయ్యేవాళ్ళం. శ్రీరామ్ చంద్ర సీజన్, కారుణ్య అన్న పాడినప్పుడు, తర్వాత అంటే హిందీ రియాలిటీ షోస్ అంటే ఇంట్లో చాలా ఇంట్రెస్ట్. ఇంకో విషయం ఏంటంటే నేను పుట్టింది ఛత్తీస్గఢ్లోనే. ఓకే. సో మా తాతగారు అక్కడే ప్రవాసాంధ్రులో అనమాట. మేము అక్కడ పనిచేసేవారు మా తాతగారు. మా నాన్నగారు అక్కడే పుట్టారు, చదువుకున్నారు. సో ఇంట్లో అందరికీ హిందీ అంటే బాగా, అక్క నేను అయితే సెకండ్ లాంగ్వేజే హిందీ అనమాట మాది. సో బాగా ఇంట్రెస్ట్, హిందీ షోస్ అన్నీ ఫాలో అయ్యేవాళ్ళం. కాకపోతే ఎప్పుడు అనుకోలేదు ఇలాగ రియాలిటీ షోకి వెళ్తాము అనేసి. సో లాక్డౌన్లోని బేసికల్లీ ఒక ప్రోమో చూసాను అనమాట, ఇలాగ వీడియోస్ పంపించండి అని. బట్ అప్పటికి నేను పంపలేదు. తర్వాత ఒక కాల్ వచ్చిందనమాట, ఇలాగ ఆడిషన్స్ జరుగుతున్నాయి, ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా అని. సో అనుకున్నాను, వై నాట్ గివ్ ఇట్ అ ట్రై, ఒకసారి ఊరికే పంపిద్దామని. ఆడిషన్ వీడియో పంపించారు. ఒక లెవెల్ ఆడిషన్ తర్వాత డైరెక్ట్గానే సెకండ్ లెవెల్కి పిలిచారనమాట. జూమ్ కాల్లో జరిగే ఆడిషన్స్. ఓకే. సో ఇనిషియల్ లెవెల్ ఆఫ్ ఆడిషన్ అనమాట. సో ఇంట్లోనే కదా పాడేశాను, ఏదో ఒకటి అవుతుంది అని చెప్పి నేను పట్టించుకోలేదు. ఇంట్లో కూడా ఎవరికి చెప్పలేదు బేసికల్లీ. సో నెక్స్ట్ ఎప్పుడైతే సెలెక్ట్ అయ్యానని కాల్ వచ్చిందో అప్పుడే చెప్పాను అనమాట. అవునా, ఇదంతా అయిపోయిందా, మాకు తెలియలేదు అన్నారు.
అయితే ఓకే అని చెప్పేసి ఆ నెక్స్ట్ లెవెల్లో ముంబై వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు కూడా చాలా భయం, ఎందుకంటే కరోనా పీక్ స్టేజ్లో ఉంది ఆ టైంలోని. సో వెళ్ళాలా వద్దా, అక్కడికి వెళ్ళి ఒక్కదాన్ని ఎలా ఉంటాను అని ఇంట్లో చాలా భయపడ్డారు. సర్లే ఒకరోజే కదా వెళ్ళొచ్చేస్తానని చెప్పేసి వెళ్ళాను. అది అయిపోయిన తర్వాత మళ్ళీ కాల్ వచ్చింది సెలెక్ట్ అయ్యానని చెప్పి. ఇంక అక్కడే ఉండిపోవాలి షో మొత్తం అంటే ఇంట్లో అందరూ టెన్షన్ పడిపోయలేదు, నువ్వు వెళ్ళొద్దు, ఏం పర్వాలేదు కరోనా టైంలో రిస్క్ కదా అని బాగా కన్విన్స్ చేయాల్సి వచ్చింది. ఎస్పెషల్లీ మా గ్రాండ్ పేరెంట్స్ని, తాతగారు మామగారు కొంచెం టెన్షన్ పడతారు. సో అది మొత్తానికి కన్విన్స్ చేసి చూద్దామని చెప్పి వెళ్ళాను. కాకపోతే అక్కడ ఒక్కొక్క లెవెల్ చాలా ఛాలెంజింగ్గా, చాలా యూనో లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఉండింది. సో ఏది జరిగినా మంచిగా జరిగింది వెళ్ళడం. ఓకే, మీరు ఇండియన్ ఐడల్ స్టేజ్ మీద పాడిన ఫస్ట్ సాంగ్ ఏది? ఇండియన్ ఐడల్ స్టేజ్ మీద నేను ఫస్ట్ పర్ఫామ్ చేసింది సాథియా తూనే క్యా కియా, ఈనాడే ఏదో అయ్యిందికి హిందీ వర్షన్. ఓకే, సో ఒక్కసారి మా వ్యూవర్స్ కోసం. షూర్. లా 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 సాథియా తూనే క్యా కియా బేలియా ये तूने क्या किया मैंने किया तेरा इंतजार इतना करो ना मुझे प्यार इतना करो ना मुझे प्यार साथिया तूने क्या किया बेलिया ये तूने क्या किया किया. వావ్, సూపర్ సూపర్, చాలా 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 బాగా పాడారు. సో ఈ సాంగ్ పాడినప్పుడు ఫస్ట్ సాంగ్ కదా ఇది, సో ఈ సాంగ్ పాడినప్పుడు మీకు వచ్చిన కమెంట్స్ ఎలా అనిపించాయి, ఎలా వచ్చాయి? ఈ పాటలోని ట్రిక్కీ పోర్షన్ ఒకటి ఉంటుంది, లా 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 లా. అది పాడినప్పుడు వెంటనే నేహా కక్కర్ మ్యామ్ చాలా వావ్ అని రియాక్ట్ అయ్యారు. అండ్ జడ్జెస్ అందరూ ఒకరినొకరు చూసుకొని బాగా పాడింది అనుకున్నారు. అండ్ ఈ పాటకి స్టార్టింగ్ ఏంటంటే అప్పుడే ఎస్పీబీ సార్ డిమైస్ అయిందనమాట. సో అది నాకు మెంటల్గా చాలా, అంటే మనందరికీ చాలా అది బాధాకరమైన విషయమే. కాకపోతే జస్ట్ బిఫోర్ లాక్డౌన్ నేను అతనితో ఒక షో చేయాల్సిందనమాట మలేషియాలోని. సో రిహర్సల్ కూడా జరిగింది, షో క్యాన్సిల్ అయిపోయింది కరోనా వల్ల. సో అనుకున్నాను ఇది ఎండ్ అయిన తర్వాత షో అవుతుందని, అంతలోపునే ఇదంతా జరిగిపోయింది. సో ఒక్కసారైనా ఎస్పీబీ సార్తో స్టేజ్ మీద పాడాలి అన్న ఆశ నాది ఆశలాగే మిగిలిపోయింది. సో అందువల్ల ఈ పర్టికులర్ సాంగ్ నేను సెలెక్ట్ చేసుకోవడం జరిగిందనమాట యాజ్ అ ట్రిబ్యూట్ టు ఎస్పీబీ సార్. సో పర్సనల్గా కూడా నాకు చాలా ఏంటి హార్ట్కి దగ్గరగా ఉందన్నమాట ఈ సాంగ్. సో నేను అంటే బేసికలీ చాలా ఎంజాయ్ చేస్తూ పాడాను. అండ్ జడ్జెస్కి కూడా నచ్చడం వల్ల గోల్డెన్ టికెట్ వచ్చిందనమాట. ఓకే, సో ఫుల్ హ్యాపీ అనమాట. యా. ఓకే, అండ్ మీరు రిహర్సల్ చేశారు అంటే యూఆర్ అబౌట్ టు పర్ఫామ్ విత్ ఎస్పీబీ సార్, కానీ సడన్లీ అలా అయ్యేసరికి మీరు పార్టిసిపేట్ చేయలేకపోయారు. అండ్ అంతకుముందు దానికి రిహర్సల్ అయితే చేశారు అన్నారు. ఓకే, సో రిహర్సల్ చేసినప్పుడు అప్పుడు ఎలా అనిపించింది సార్తో? ఎందుకంటే నాకు 8 ఏళ్ల వయసు ఉన్నప్పుడు పాడాలనుంది షోలో పార్టిసిపేట్ చేశాను. ఎస్పీబీ సార్ దానికి జడ్జ్ అండ్ హోస్ట్. సో ఆ ప్రోగ్రాంలోని చిన్నప్పటి నుంచి అంటే ఫస్ట్ నన్ను అడిగిన క్వశ్చన్, నీ పేరుకు అర్థం ఏంటో తెలుసా నీకు, శిరీష అంటే ఏంటో తెలుసా అంటే అప్పటికి నాకు డెలికేట్ ఫ్లవర్ అనే తెలుసు. సో అదే చెప్పాను. అయితే తెలుగులో ఏమంటారు, తెలియదు సార్ అన్నాను. అప్పుడు దిరిసన పువ్వు ముట్టుకుంటే రాలిపోతుంది అని చెప్పారు. సో ఎప్పుడైతే నేను రిహర్సల్కి కలిసానో నీ పేరేంటమ్మా అని అడిగారు, శిరీష అని చెప్పాను. అయితే నీకు అర్థం తెలుసా శిరీష అంటే సేమ్ క్వశ్చన్ మళ్ళీ అడిగారు అనమాట. అయితే సార్ తెలుసు దిరిసన పువ్వు అన్నాను. ఓహో అంటే ఓహో తెలుసా అన్నారు. సార్ మీరే చెప్పారు నేను చిన్నప్పుడు ఇలా పార్టిసిపేట్ చేసినప్పుడు అని. ఓహో అవునా అని. తర్వాత మేమిద్దరం మౌనమేల నోయికి తమిళ్ వర్జన్ పాడామన్నమాట రిహర్సల్లోని. సో నీ పేరంటే సున్నితం కానీ నువ్వు సున్నితంగా పాడుకు, కొంచెం గట్టిగా పాడు అని చెప్పారు. సో ఆ మెమరీస్ అన్నీ నాకు అలా రింగ్ అవుతున్నాయి అన్నమాట ఇప్పటిదాకా కూడా. సో చాలా స్పెషల్
ఆ రోజు ఆ మూమెంట్ ఎప్పటికీ జీవితంలో మర్చిపోలేను. ఇంకా యూ హ్యావ్ లైక్ మీ కో పార్టిసిపెంట్స్ ఉన్నారు ఇండియన్ ఐడల్లో చాలామంది ఉన్నారు. సో అందులో తను బెస్ట్ పాడతారు లేకపోతే తను బెస్ట్ చాలా బాగా పాడుతుంది అని ఎవరో ఒకరు ఉంటారు కదా. సో వాళ్ళు ఎవరైనా అంటే ఎవరు చెప్తారు? అంటే మేము టాప్ 15 సెలెక్ట్ అయ్యాం కదా. నిజం చెప్పాల్సిన విషయం ఏంటంటే అందరూ అదే అన్నారు. అండ్ పర్సనల్గా కూడా నాకు ఏంటి ఫీల్ అవుతుందంటే అందరికీ ఫైనలిస్ట్ అయ్యే ఎలిజిబిలిటీ ఉంది టాప్ 15 మెంబర్స్కి కూడాను. సో అందరూ కష్టపడే వాళ్ళం, అందరికీ మ్యూజిక్ పట్ల విపరీతమైన ప్రేమ, ఇష్టం అండ్ ప్యాషన్ అన్నీ ఉన్నాయన్నమాట. సో సీరియస్గా ఒకళ్ళని చూస్ చేయమంటే నేను చేయలేను. ఈవెన్ ఫైనలిస్ట్స్ ఎవరవుతారు, విన్నర్ ఎవరవుతారు అంటే నాకు అసలు ముందు నుంచి ఐడియా కూడా రాలేదు. ఎందుకంటే ఎవ్రీబడి హ్యాస్ ఈక్వల్ యునో టాలెంట్, బట్ ఎవ్రీబడి ఈజ్ డిఫరెంట్ ఇన్ దర్ టాలెంట్స్. ఒకళ్ళు ఫాస్ట్ నెంబర్స్ బాగా పాడతారు, ఒకళ్ళు మెలడీస్ బాగా పాడతారు. సో పర్సనల్లీ అందరూ నా ఫేవరెట్. అందరూ మీ ఫేవరెట్? అందరూ. ఓకే. అండ్ మీరు షణ్ముఖ గారు కలిసి ఒక పాట పాడడం జరిగింది. అవును. ఓకే, సో ఆ పాట గురించి చెప్పండి. ఓకే, మేము యాక్చువల్లీ 2 పర్ఫార్మెన్సెస్ చేసాము, 2 డ్యూయెట్స్ అనమాట. సో షణ్ముఖ ఇస్ లైక్ ఐ సెడ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ పర్ఫార్మర్స్ ఓవర్ దేర్. తను స్టేజ్ మీదకి వచ్చిందంటే ఫైరే ఇంకా. సో తనతో పాటు ఎక్స్పీరియన్స్ ఏంటంటే తను ఎక్కువ హార్మోనీస్ పాడుతూ ఉంటుంది. సో మా ఇద్దరికి వచ్చిన పాటలోని ఇద్దరం హార్మోనీస్ పాడడం జరిగింది. నాకు అది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్, బట్ స్టిల్ తను వెరీ కంఫర్టబుల్. తను ఇప్పుడు అక్క బాగా చేద్దాం ఈరోజు సాంగ్ అని చాలా బబ్లీగా ఉంటుంది అనమాట. సో అండ్ తను కూడా వెరీ డెడికేటెడ్, ఎక్స్ట్రీమ్లీ యునో అలర్ట్ సింగర్ అనమాట. చాలా సరదాగా అనిపించింది దాంతో పాడినప్పుడు. అండ్ స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత ఒక ఎనర్జీ వర్క్ అవ్వాలి, ఒక వైబ్ సెట్ అయితేనే ఆ పర్ఫార్మెన్స్ చాలా బాగా వస్తుంది. సో ఎప్పుడైతే గోవిందా సార్ వచ్చారో మేము 3 సాంగ్స్ పాడాము. అండేకా ఫండా, పక్ చిక్ పక్ రాజా బాబు, అలాగా ఇంకోటి సిగ్నల్. సో ఈ 3 సాంగ్స్ పాడాము, 3 ఫాస్ట్ నెంబర్స్ అనమాట. సో ఫుల్ పర్ఫామ్ చేసాము. ఆ వైబ్ ఆ రోజు బాగా సెట్ అయింది. సో సాంగ్ అయిపోయిన తర్వాత ఇద్దరం హగ్ చేసుకున్నాం, భలే అనిపించింది. ఒకసారి మా వ్యూవర్స్ కోసం అది ఆ ట్రాక్ ఏమైనా పాడగలరా? पक चिक पक राजा बाबू, चल गया कोई जादू, ना रहा दिल पे काबू, क्या कर गई हसीना. पक चिक पक राजा बाबू, चल गया कोई जादू, ना रहा दिल पे काबू, क्या कर गई हसीना. पक चिक पक राजा बाबू, चल गया कोई जादू, ना रहा दिल पे काबू, क्या कर गई हसीना. వావ్, ఫాస్ట్ ట్రాక్. సో కొంచెం ఎనర్జెటిక్గా అయిపోయాం ఇప్పుడు ఆ పాట విని. ఓకే, సో మీరు అక్కడ మెంటర్స్ 3 ఉండేవాళ్ళు. సో వాళ్ళు మిమ్మల్ని కంఫర్ట్గా ఫీల్ చేయడానికి ఏదైనా టిప్స్ ఇచ్చేవాళ్ళ మీకు పాడేటప్పుడు కానీ లేకపోతే పాడాక కానీ? ఇండియన్ ఐడల్ షో స్టార్టింగ్ దగ్గర నుంచి మాకు మెంటర్స్ ఉండేవారు అనమాట. అంటే జడ్జెస్కి డిఫరెంట్గా మెంటర్స్ ఉన్నారు. ఓకే ఓకే. సో మాకు నీరజ్ కల్కర్ సార్ అని, మంగల్ సార్, సచిన్ సార్. సో వాళ్ళు ఇచ్చిన ట్రైనింగ్ ఇన్ఫాక్ట్ అది ఇండియన్ ఐడల్ మాత్రమే కాదు, బట్ నాకు లైఫ్ లాంగ్ ఉపయోగపడే ట్రైనింగ్ అనమాట. 1 month 2 months. సో ఎర్లీ మార్నింగ్ 4:30కి లేచి ప్రాక్టీస్ చేయడం. సో అవన్నీ మాకు స్కెడ్యూల్ ఇలా చెప్పి, అంటే ఇలా చేస్తే మీ వాయిస్ ప్రొజెక్షన్ బాగుంటుంది, ప్లస్ ఒక్కొక్కరికి కావాల్సిన సజెషన్స్ అన్నీ ఇచ్చారు. సో ఫర్ ఎవర్ థ్యాంక్ఫుల్ టు దెమ్ మెంటర్స్. అలాగే మాకు 3 జడ్జెస్. సో అందరూ లైక్ మనందరికీ తెలిసిందే ఆ 3 జడ్జెస్ ఎంత పై స్థాయిలో ఉన్నారు. సో దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ అంత స్థాయిలో ఉన్నా కూడా దే ఆర్ వెరీ యునో వెరీ ఫ్రెండ్లీ విత్ ఆల్ ఆఫ్ అస్. బాగా మాకు సజెషన్స్ ఇచ్చేవారు. అండ్ ఎస్పెషల్లీ హిమేష్ సార్ చాలా ఎంకరేజ్ చేస్తారనమాట. లైక్ ఇనీషియల్గా అతను అన్న మాట నాకు ఇప్పటికీ గుర్తు, లైక్ నీలాంటి వాయిస్ హిందీ ఇండస్ట్రీకి అవసరం సో అని అన్నారు. చాలా ఎంకరేజ్ చేస్తారు హిమేష్ సార్. ఆ మాట చెప్పినప్పుడు మీకు ఎలా అనిపించింది? అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బేసికలీ ఒక నోషన్ ఉంటుంది కదా, సౌత్ ఇండియన్స్ యాక్సెంట్ వల్ల కొంచెం యాక్సెప్ట్ చేయరేమో నార్త్లో అనేసి. బట్ ఎప్పుడైతే హిమేష్ సార్ అలాగ అన్నారో ఒక హోప్ వచ్చిందనమాట. ఓకే, మేబీ లైక్ చిత్రామ్ ఎలాగైతే చాలా సాంగ్స్ పాడారో బాలీవుడ్లో, సో మేబీ ఇప్పుడు ఛాన్సెస్ వచ్చే అవకాశం ఉందేమో అని ఒక హోప్ వచ్చింది. సో ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. చిత్రమ్మ అని వర్డ్ వచ్చింది కాబట్టి నేను అడుగుతున్నాను. సో చిత్ర గారు అంటే మీకు చాలా ఇష్టం, మీరు లేచి గెంతులు వేస్తుంటారంట చిత్రమ్మ అనగానే.
సో ఆవిడ పాడిన సాంగ్ ఏదైనా ఫేవరెట్ మీరు పాడాలనుకుంటే ఏది పాడతారు? చాలా ఉన్నాయి, చాలా ఫేవరెట్స్ ఉన్నాయి. కాకపోతే ఆల్ టైమ్ ఫేవరెట్ ఇస్ కెహనా హీ క్యా కన్నానులే. ఒక్కసారి మన వ్యూవర్స్ కోసం, బికాజ్ అది విని ఐఎమ్ లైక్ ఇన్ లవ్ విత్ దట్ సాంగ్. సో ఒక్కసారి. कहना ही क्या ये नैनिक अनजान से जो मिले, चलने लगे मोहब्बत के जैसे ये सिलसिले, अरमान ऐसे दिल में खिले जिनको कभी मैं न जानूं, वो हमसे हम उनसे कभी ना मिले, कैसे मिले दिल न जानू, अब क्या करे क्या नाम ले, कैसे उन्हें मैं पुकारूं, कहना ही क्या ये नैनिक अनजान से जो मिले, चलने लगे मोहब्बत के जैसे सिलसिले, कहना ही क्या. వావ్, బ్యూటిఫుల్ సాంగ్ అండ్ బ్యూటిఫుల్ సింగింగ్. థ్యాంక్ యూ. చక్కగా పాడారు. ఓకే, సో అక్కడ మీరు ఇండియన్ ఐడల్స్ స్టేజ్ మీద పాడిన సాంగ్స్లో దిస్ వాజ్ ది టఫెస్ట్ వన్ విచ్ ఐ హావ్ సంగ్ అన్నది ఏదైనా సాంగ్ ఉందా? అంటే దీనికి చాలా కష్టపడ్డాను. యా, ఆఫ్ కోర్స్ ఉన్నాయి. అంటే బేసికల్లీ ఇనీషియల్గా నేను అన్ని మెలడీస్ పాడుతూ వచ్చాను, విచ్ ఇస్ కైండ్ ఆఫ్ మై కంఫర్ట్ జోన్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మెలడీస్ పాడుతూ ఉన్నాను కాబట్టి. సో సడన్గా ఏమైందంటే ఒకసారి నాకు గొంతు పట్టేసింది అండ్ జలుబు వచ్చింది. సో నేను ఫుల్ బేస్లో ఇలా మాట్లాడడం మొదలెట్టాను మా మెంటర్స్తో. సో దే గాట్ అన్ ఐడియా, ఓకే నువ్వెందుకు ఉషా ఉత్తప్ మెడ్లీ ట్రై చేయకూడదు ఈసారి అని చెప్పేసి ఆ మెడ్లీ ఇచ్చారనమాట. సో కంప్లీట్గా కాంట్రాస్ట్, ఇప్పటికొచ్చి నేను ఎప్పుడూ ట్రై చేయలేదు. సో ఉషా ఉత్తప్ మ్యామ్ ఏవైతే ఉన్నాయో మరి ఫేమస్ సాంగ్స్ ఉన్నాయి కదా, కోయి యహా నాచే నాచే అండ్ రంబా హో, సో ఇవన్నీ హరి ఓం హరి, సో ఈ 3 సాంగ్స్ మెడ్లీ ఇచ్చారు. సో నేను ఫస్ట్ ఓకే బాగుంది అనుకున్నాను. యాజ్ టైం పాస్డ్ బై ఎప్పుడైతే షూటింగ్ దగ్గరికి వచ్చిందో నా గొంతు బాగుపడిపోయింది అనమాట. ఇంకా టెన్షన్ పడిపోయాను, అమ్మో ఇంకా ఎలాగా నా గొంతు బాగుపడిపోయిందని. బట్ స్టిల్ అప్పుడు ఐ రియలైజ్ ఏంటంటే బేస్లో కూడా నేను పాడగలను అనేసి. సో అదొక మెమరబుల్ పర్ఫార్మెన్స్. ఈవెన్ జడ్జెస్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ సాంగ్ పాడతాననేసి. అండ్ ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఉషా ఉత్తప్ మ్యామ్ని వీడియో కాల్లోని పెట్టి ఆవిడ ముందు పాడేలా చేశారు. సో ఇంకా నేను షాక్ అయిపోయాను. బట్ యా, అది చాలా టఫెస్ట్. ఇంకోటి ఏంటంటే లక్ష్మీకాంత్ ప్యారేలాల్జీ వన్ ఆఫ్ ద మోస్ట్ రెస్పెక్టెడ్ కంపోజర్స్. సో ఇప్పటికీ ఆయన వచ్చారంటే ప్యారేలాల్జీ మా అందరికీ ఒక టెన్షన్ ఉంటుంది. సో ఆ కాన్సర్ట్ ఎపిసోడ్లోని ఫస్ట్ పర్ఫార్మెన్స్ నాది. నేను హంగామా హోగ్యా అండ్ ఏక్ దో తీన్ 2 సాంగ్స్ పర్ఫామ్ చేశాను. సో ఫస్ట్ పర్ఫార్మెన్స్ నాది అవ్వడం వల్ల నాకు చాలా టెన్షన్ వచ్చేసింది ఇంకెలా పాడతానని. బట్ అది కూడా చాలా మెమరబుల్ పర్ఫార్మెన్స్ అయింది. ఆయన కూడా చక్కగా రిసీవ్ చేసుకున్నారు. అవును అవును, మొత్తం అంటే ఎనర్జెటిక్ అయిపోయింది అనమాట మాహోల్ ఆ రోజు. ఓకే, అండ్ మీరు అక్కడ ఉన్నప్పుడు అంటే ఫస్ట్ అయితే ఆడిషన్కి ఒక రోజు అనుకున్నారు, దాని తర్వాత అక్కడే ఉండాలి అని తెలిసింది. సో త్రూ అవుట్ మీరు ఎప్పటివరకు అయితే ఉన్నారో అప్పటి వరకు మీతో మీ నాన్నగారు ఉన్నారా? లేరు, ఒక్కదాన్నే ఉన్నాను. అంటే మైనర్స్ అయితే పేరెంట్స్ ఒకళ్ళు తీసుకురావచ్చు. ఓకే, సో నేనైతే ఒక్కదాన్నే ఉండాల్సి వచ్చింది. ఇంట్లో రోజు ఫుల్ టెన్షన్ అనమాట, ఎలా ఉంటున్నావు ఏమిటి అని. బట్ సమ్హౌ మేనేజ్డ్. అయినా మాకు అక్కడ రోజు పీపీ కిట్స్ ఇవ్వడం, కంపల్సరీ మాస్క్ అవన్నీ ఎలాగో కంపల్సరీ, అండ్ రోజు చెక్ చేయడం టెంపరేచర్ పల్స్ అవన్నీ ఉండేవి. చాలా చాలా జాగ్రత్తగా చూసారన్నమాట. సో మీరు ఇండియన్ ఐడల్లో చాలా సాంగ్స్ పాడారు, అందులో ఏఆర్ రెహమాన్ గారి సాంగ్ కూడా ఒకటి పాడారు. ఆయన సాంగ్ ఏ సాంగ్ తీసుకున్నా సూపర్గా ఉంటుంది. అండ్ అందులో మీరు ఒక సాంగ్ పాడారు ఏ హసీ వాదియా అని. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ మై ఫేవరెట్ ట్రాక్. అంటే మీరు పాడిన దాంట్లో నా ఫేవరెట్ ట్రాక్ అదొకటి ఉంది, జియా జలే ఉంది. బట్ ఫర్ నౌ డెఫినెట్లీ ఐ వుడ్ ఆస్క్ యూ టు సింగ్ ఏ హసీ వాదియా. డెఫినెట్లీ, అండ్ ఇది నా ఫేవరెట్ సాంగ్ కూడా. करता है साजना दिल में तुमको बिठा लो, आ मस्ती की रात में अपना तुमको बना लो, उठने लगी है तूफान क्यों
ये हंसी वादियाँ ये खुला आसमां आ गए हम कहाँ है मेरे साजना इन बहारों में दिल की कली खिल गई मुझको तुम जो मिले हर खुशी मिल गई मेरे जाने जा मैं तेरी चांदनी छेड़ दो तुम आज कोई प्यार की रागिनी వావ్ సూపర్ మోసం బనా దియా आपने సో చాలా చక్కగా పాడారు. సో ఇది నా ఫేవరెట్ సాంగ్ అన్నాను కదా నేను. మీరు పాడిన ట్రాక్స్లో నా ఫేవరెట్ సాంగ్ వచ్చేసి ఇది. మీరు పాడిన ట్రాక్స్లో మీ ఫేవరెట్ సాంగ్ ఇండియన్ ఐడల్లో మీరు పాడిన సాంగ్స్లో మీరు పాడిన పాట ఏదైనా మీ ఫేవరెట్ అంటే ఏదంటారు? చాలానే ఫేవరెట్స్ ఉన్నాయి, కాకపోతే ఒక ఫీలింగ్ ఉంటుంది కదా వెరీ ఫస్ట్ సాంగ్ సెట్ మీద పర్ఫామ్ చేస్తే ఎలా ఉంటుందని. సో నాకు అలాంటి సాంగ్ జియా జలే. సో అది అంటే నేనే ఓపెనర్ అనమాట సీజన్కి, ఫస్ట్ పర్ఫార్మెన్స్ నాదే. అండ్ ఇంకో అద్భుతమైన విషయం ఏంటంటే ఫ్లూట్ నవీన్ గారు ఎవరైతే మనకి బాగా తెలుసు కదా, రెహమాన్ సార్ చాలా సాంగ్స్ వాయించారు. సో అతనితోని పర్ఫామ్ చేసే అవకాశం వచ్చింది. సో అది చాలా మెమరబుల్ నాకు. डेफिनेटली पाड़ता देखते हैं तन मेरा मन में चुभती है नजर होठ से जाते उनके नर्म होठों से मगर गिनती रहती हूँ मैं अपनी करवटों के सिलसिले क्या करूँ कैसे कहूँ रात कब कैसे ढले जिया जले जान जले नैनो तले धुआं चले रात भर धुआं चले जानू न सके रे जिया जले जान जले. వావ్ అమేజింగ్. నా ఫేవరెట్ పాట పాడారు, మీ ఫేవరెట్ పాట పాడారు. థ్యాంక్ యూ సో మచ్. సో మీరు ఏఆర్ రెహమాన్ గారి ముందు పాడినప్పుడు మీకు ఎలా అనిపించింది? భయం వేసిందా లేకపోతే ఎలా అనిపించింది? ఓ యూ నర్వస్? కోర్స్ అంటే ఇది ఒక అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ అనమాట. ఫస్ట్ అసలు నేను ఒక తమిళ్ షోలో పార్టిసిపేట్ చేశాను. దానిలోని టాప్ 10 ఆ పొజిషన్లో ఉన్నప్పుడు రెహమాన్ సార్ గెస్ట్ కింద వచ్చారు. సో నేను నార్మల్గా నా పర్ఫార్మెన్స్ చేసేసాను, అయితే బాగుంది అన్నారు. దెన్ వన్ ఆఫ్ ద జడ్జెస్ అనురాధ శ్రీరామ్ మ్యామ్ ఆవిడ అన్నారనమాట, చిన్నప్పటి నుంచి శిరీషకి మీరంటే చాలా ఇష్టం, ఒక పాట మీకు డెడికేట్ చేస్తుంది అంటే సరే నేను వాయిస్తాను తను పాడుతుంది అన్నారనమాట. సో అందరం అలాగా షాక్ అయిపోయాం, అమ్మో. అండ్ నేనైతే ఇంకా అసలు వణికిపోయాను అనమాట, అమ్మో రెహమాన్ సార్ వాయిస్తున్నారు ఏం పాడతాను ఇంకా అని. సో అదొక మ్యాజికల్ మూమెంట్ నా లైఫ్లోని. అది అయిన వెంటనే నాకు కాల్ వచ్చిందనమాట రెహమాన్ సార్ ఆఫీస్ నుంచి, ఇలాగ ఒక పాట పాడాలి అని. స్క్రాచెస్ కొన్ని పాడాను. అండ్ విజిల్ సినిమా ఏదైతే ఉందో దానిలోని మానిని అని తెలుగులోని, మాదరే అని తమిళ్లోని, ఈ 2 సాంగ్స్ పాడడం జరిగింది. ఇట్స్ గ్రూప్ సాంగ్. చిన్మయి మ్యామ్ ఇంకా మధుర ఇంకా డిఫరెంట్ సింగర్స్ పాడారు. సో నేను కూడా వన్ ఆఫ్ ద వాయిసెస్. ఆ తర్వాత రీసెంట్గా 99 సాంగ్స్ అని ఒక మూవీ వచ్చింది, హిందీ తమిళ్ తెలుగు. సో దానిలోని పూవా మళ్ళీ పూసేవా అని ఒక సీమంతం మీద సాంగ్ అనమాట. అది నేను, శ్వేతమోహన్ మ్యామ్, జోనితా గాంధీ అండ్ నేను పాడడం జరిగింది. అలాగే తమిళ్ వర్జన్ కూడా పాడాం, జోనితా గాంధీ, శరణ్య అండ్ నేను. సో ఇదొక అంటే ఒక పాట పాడితేనే చాలు అనుకున్న నాకు 4 సాంగ్స్ అండ్ హోప్ఫుల్లీ ఇంకా మెనీ మోర్. సో అది చాలా మెమరబుల్ ఎక్స్పీరియన్స్ అండ్ చాలా నర్వస్గా ఫీల్ అయ్యాను. అఫ్ కోర్స్ అంటే రెస్పెక్ట్తో కూడిన నర్వస్నెస్ అనమాట అది. సో అండ్ సార్ కూడా రాగానే పోల్చారు, శిరీష ఎలా ఉన్నావు అన్నారు. అదే అమ్మో అనుకున్నాను. వాజ్ హి కూల్? హీ ఈజ్ వెరీ కూల్. అది మనకి తెలుస్తుంది కదా, ఫేస్లోనే ఆ పీస్ ఉంటుంది సార్ ఫేస్లో. సో హీ మేక్స్ అస్ వెరీ కంఫర్టబుల్. ఓకే. అండ్ ముగ్గురు జడ్జెస్లో ఎవరు కూల్గా ఉండేవారు? ఇండియన్ ఐడల్ ముగ్గురు జడ్జెస్లో ఎవరు కూల్గా ఉండేవారు? కూల్ అంటే ముగ్గురు చాలా కూలే, కాకపోతే నేహా మ్యామ్ కొంచెం స్వీట్ అనమాట, మాలోనే కలిసిపోయి మాట్లాడేవారు ఏం సాంగ్ పాడుతున్నా అలాగా. అండ్ ఆల్సో హిమేష్ సార్ ఇస్ వెరీ కూల్. అండ్ మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి మన ఇండియన్ ఐడల్లో? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఫ్యాక్ట్ ఏంటంటే చిత్రమ్మ గారిని నేను
ఎలాగైతే సుశీలమ్మ గారు జానకమ్మ గారిని ఎలాగైతే ఆరాధిస్తామో అలాగే చిత్ర గారిని కూడా ఆరాధించాను. కాకపోతే జూనియర్ చిత్ర అని పిలవడం ఐ డోంట్ థింక్ ఐఎమ్ ఈవెన్ ఎలిజిబుల్ ఫర్ దాట్. బట్ అలా అందరికీ అనిపించి కొంచెం సిమిలారిటీ కనిపించి అలా పోలుస్తారంటే దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ వెరీ బిగ్ కాంప్లిమెంట్ ఫర్ మీ. బికాస్ లెజెండ్స్తోని మ్యాచ్ అవ్వాలనుకోవడమే తప్పు. అండ్ అలాగా నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు కూడా పర్సనల్గా అలాగా దగ్గరగా ఉంది వాయిస్ అని. కాకపోతే అందరూ అలాగా పోల్చారు అంటే మేబీ ఆవిడ అడుగు జాడల్లోనే మేబీ నేను కూడా నడుస్తానని నాకు ఫీల్ అయ్యాను. సో ఐ రియలీ ఫెల్ట్ దట్ వాజ్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్. అండ్ చిత్రమ్మ గారు పర్సనల్గా వీడియో మెసేజ్ ఎప్పుడైతే ఇచ్చారో ఇండియన్ ఐడల్కి, అండ్ ప్రతి పర్ఫార్మెన్స్ తర్వాత యూనో చాలా హ్యాపీ అందరూ ఫీల్ అయ్యి ప్రొఫెషనల్ లెవెల్లో పాడావు అని అన్నారనమాట. సో ఇవన్నీ మెమరబుల్ మూమెంట్స్. అండ్ బప్పిలారి సార్ వచ్చినప్పుడు ఎప్పుడైతే ఉషా ఉత్తు మ్యామ్ మెడ్లీ పాడానో ఏంటి నేను నీ చేత పాడిస్తాను అన్నారనమాట. సో ఇవన్నీ చాలా మెమరబుల్. ఓకే, సో ఇప్పుడు వాయిస్ నార్మల్గా ఉంది కాబట్టి మళ్ళీ ఆ సాంగ్ పాడగలుగుతారా? ఇంకా అలా లేదనమాట, అది ఎప్పుడైనా లైక్ వర్సటైల్ సింగర్. ఓకే, సో ఒక్కసారి कोई यहाँ नाच नाचे, कोई वहाँ नाच नाचे, सारे हंसी यहाँ नाच नाचे, सारे जवान नाच नाचे, औवा औवा तुमसे है तुमसे प्यार, औवा औवा मानो न मेरे यार, औवा औवा तुमसे है तुमसे प्यार. సూపర్. సో ఏ సాంగ్ అయినా చాలా అమేజింగ్గా పాడుతున్నారు. సో ఏ పిచ్ అయినా పర్లేదు, పిచ్చెక్కిచ్చేస్తున్నారు. సో ఇంత చక్కగా పాడేవారు మీరు. ఏంటంటే సడన్గా ఎలిమినేషన్ అని వచ్చింది, అయినా మీ ఫేస్ మీద నుంచి ఆ స్మైల్ అనేది పోలేదు. యు ఆర్ వెరీ కాన్ఫిడెంట్. కాకపోతే మీరు అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? ఆఫ్ కోర్స్ అంటే ఎలిమినేషన్ అనేది ఇట్స్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ కాంపిటీషన్. ఆ విషయం తెలిసే ఎంటర్ అవుతాం కాంపిటీషన్లో. కాకపోతే ఎఫర్ట్స్ ఎప్పుడు విన్ అవ్వాలన్న దృష్టిలోనే ఉంటుంది. బట్ ఒక కాంపిటీషన్కి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. లైక్ ఆడియన్స్కి ఎంత కనెక్ట్ అవుతున్నాము, అండ్ ఓట్స్ ఎన్ని వస్తున్నాయి, అండ్ మనం ఏ స్టేట్ నుంచి బిలాంగ్ చేస్తాం ఆ స్టేట్లో ఎంతమంది చూస్తున్నారు, ఇవన్నీ చాలా మ్యాటర్ అవుతాయి అఫ్కోర్స్. కాకపోతే నేను ఎంత లక్కీ అంటే నాకు నార్త్ నుంచి సౌత్లో ఎంత సపోర్ట్ ఉందో నార్త్ నుంచి కూడా అంతే సపోర్ట్ నాకు వచ్చింది. అంటే ఇప్పుడు అక్కడ వాళ్ళందరికీ కూడా శిరీష భాగవత్ల అంటే తెలుసు. సో ఇన్ అ వే ఐఎమ్ వెరీ లక్కీ అండ్ ఐ ఆల్వేస్ కౌంట్ ఆన్ ద బ్లెస్సింగ్స్. సో నాకు అన్ని మంచి జరిగింది కాబట్టి ఐ వాజ్ రియలీ హ్యాపీ ఫర్, అంటే ఇంతవరకు నాకు జర్నీ అయింది. అదే వేరే షో అయితే ఈ పాటికి ఫైనల్స్ అయిపోతుంది. 4 months నేను పాడాను అనమాట. సో ఈ సీజన్ పెద్దదవ్వడం వల్ల ఐవ్ గాట్ మెనీ సాంగ్స్ టు పర్ఫామ్ అండ్ జనాలకి చాలా క్లోజ్ అయ్యాను. అండ్ కొంచెం ఓట్స్ అంటే ఇట్స్ ఆబ్వియస్ కదా, ఇప్పుడు మనం అంత కంపల్సరీగా హిందీ చూస్తాము అని కూడా లేదు. సో ఓట్స్ తక్కువ వచ్చాయంటే ఇట్స్ అండర్స్టాండబుల్. సో నా ఎఫర్ట్స్ నేను చేశాను. సో ఆ విషయంలో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ పర్సనల్లీ థ్యాంక్స్ టు మై పేరెంట్స్. బికాస్ పాపం నా కాలేజెస్కి వెళ్ళి చాలా అక్కడ చెప్పారనమాట ఇలాగ శిరీష పార్టిసిపేట్ చేస్తోంది అని చెప్పేసి. సో చాలా ఓట్స్ వచ్చాయి ఇక్కడ నుంచి కూడా కాలేజెస్లోంచి. సో వ్యూవర్స్ అందరూ తెలుగు వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు. సో ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్. సో కాంపిటీషన్లోంచి ఎంత నేర్చుకున్నా అంతవరకే నేను చూస్తాను. సో చాలా నేర్చుకున్నాను కాబట్టి ఐఎమ్ రియలీ హ్యాపీ. వావ్, అంటే నెగిటివ్లో కూడా ఏదైతే పాజిటివ్ థింగ్ ఉందో అది తీసుకున్నారు మీరు. ఆఫ్కోర్స్ అంటే ఇంట్లో చిన్నప్పటి నుంచి మాకు అలాగే ఎంకరేజ్ చేసేవారు అనమాట. ఏదైనా ఒకటి షోకి వెళ్ళి కొంచెం ఓడిపోయి వచ్చినా కూడా అది ఏదో ఓడిపోయినంత కాదు, యూ విల్ ట్రై నెక్స్ట్ టైం అని. సో ఆ పాజిటివిటీ అయితే ఉంది కాబట్టి, ఆ క్లారిటీ ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. మీరు వచ్చాక ఇండియన్ ఐడల్ నుంచి వచ్చాక రెస్పాన్స్ ఎలా ఉంది? చాలా బాగుంది. అంటే నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. మామూలుగా నేను ఎయిర్పోర్ట్లో వస్తున్నాను కదా, అయితే ఈ గోల్డెన్ మైక్ తీసుకొస్తూ ఉంటే వాళ్ళు చూసి ఓ ఇండియన్ ఐడల్ వావ్ మేము ఫోటో తీసుకుంటాము అని చెప్పేసి తర్వాత చాలా పోల్చడం అవన్నీ చేశారనమాట. అంటే అదొక హ్యాపీనెస్ అనమాట. ఇప్పుడు మన ప్యాషన్ ఏదైతే ఉందో దాన్ని బట్టి జనాలు పోలుస్తున్నారు అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ అ బ్లెస్సింగ్. సో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అందరూ. సో హ్యాపీ. యా. సో మీరు ఫస్ట్ పార్టిసిపేట్ చేసింది పాడాలని ఉంది అందులో, ఎవరైనా జడ్జ్ అండ్ హోస్ట్ వాజ్ మన ఎస్పీబీ సార్. ఓకే, సో ఆ రియాలిటీ షోలో మీకు ఏదైనా స్పెషల్ ఏదైనా ఉందా మూమెంట్ విచ్ యూ వుడ్ లైక్ టు షేర్? ఎందుకంటే అది నా ఫస్ట్ ఎవర్ రియాలిటీ షోయే. నాకు 8 ఏళ్ల వయసు
సో ఫస్టే ఎస్పీబీ సార్ దగ్గర అంటే ఆ చిన్న వయసు కాబట్టి నాకు భయం ఏమీ లేదనమాట. సో ఫస్ట్ రౌండ్లో పాడేసి వెళ్ళిపోయిన తర్వాత అసలు భయం ఏమైనా ఉందా పిల్లకి అన్నారనమాట బాలు గారు. ఆ తర్వాత ప్రతి దానిలోనే ఒక కమెంట్ వేసేవారు అనమాట. మా అమ్మ ఏంటంటే నేను ఫుల్గా తయారు చేసేది, ఫుల్ ఇయర్ రింగ్స్, పాపిడి బింది, ఏంటి వడ్డాణం అన్నీ పెట్టేసి వెళ్తే నడిచొచ్చే నగలగొట్లా అన్నారనమాట బాలు గారు. సో ఇలాగా చాలా అంటే అవన్నీ ఇంట్లోని ప్లే చేసి అందరూ ఇంట్లో చూసేవాళ్ళం అనమాట. సో అవన్నీ ఒక వేరే లెవెల్ మెమరీస్ అవి. మళ్ళీ అవి ఎప్పటికీ తిరిగి రావు ఆబ్వియస్లీ. సో అంటే ఫస్ట్ మనం ఒక మంచి గురువు చేతిలో పడ్డామంటే లైఫ్ మొత్తం మనకి యూజ్ అవుతుంది కదా. అలాగా నాకు ఫస్ట్ బాలు గారి దగ్గర ట్రైనింగ్ ఏదైతే ఉందో, ట్రైనింగ్ అనలేము, జస్ట్ 4 ఎపిసోడ్స్ అండ్ 8 ఏళ్ల వయసు, బట్ చెప్పిన కమెంట్స్ అన్నీ కూడా చాలా వాల్యుబుల్. పాడాలందిలోని వన్ ఆఫ్ ద విన్నర్స్ అనమాట నేను. సో ఫినాలే యానంలో జరిగింది. సో అక్కడ బాలు గారు 4 పాటలు పాడడం జరిగింది. ప్రతిదానికి కమెంట్స్ ఇచ్చేవారనమాట. సఖ్యా వివరించవే పాడాను, తర్వాత హిందీ పాట పాడాను, అన్నిటికీ ఆ కమెంట్స్ అన్నీ రికార్డ్ అయిపోయాయి బ్రెయిన్లోని. సో ప్రతి ఎపిసోడ్ నాకు చాలా స్పెషల్. అండ్ మీ సిస్టర్ కూడా పాటలు పాడుతుంటారు కదా, ఓకే, సో తన గురించి చెప్పండి. యా, సో చిన్నప్పుడు అంటే మేమిద్దరం ఒకటే గొంతు అనమాట, ఇద్దరు కలిపే పాడేవాళ్ళం. మా తాతగారు నేర్పించిన పద్యాలు అవనివ్వండి, లేకపోతే ఇంట్లోని మా నాన్నగారు అమ్మగారు నేర్పించే పాటలన్నీ ఇద్దరం కలిపే పాడేవాళ్ళం. అసలు విడిగా పాడగలమా అని కూడా మాకు ఎప్పుడూ డౌట్ వచ్చేది. కాకపోతే పాడాలంది టైంలోనే నేను సబ్ జూనియర్స్ కేటగిరీ, అక్క జూనియర్స్ కేటగిరీలో వెళ్ళి ఇద్దరం సెలెక్ట్ అయ్యాం. సో తను కూడా సెమీఫైనలిస్ట్, నేను ఇలాగ వెళ్ళి ఇప్పుడు తను రీసెంట్గా అదే అర్జున్ రెడ్డి మూవీలో ఏదైతే లాస్ట్ క్లైమాక్స్ సాంగ్ ఉంది గుండెలోన నిండుకున్నా అని, ఆ సాంగ్ అక్క పాడడం జరిగింది హైదరాబాద్లో తను ఉండేటప్పుడు. సో ఆ తర్వాత పూణే షిఫ్ట్ అవ్వడం వల్ల కొంచెం ఆపర్చునిటీస్ తగ్గాయి, బట్ తను కూడా ఈక్వల్లీ యూనో ఇంట్రెస్టెడ్ ఇన్ మ్యూజిక్. సో ఇద్దరం ఇప్పటికీ కలిపి పాడుతూ ఉంటాం, వీడియోస్ చేస్తూ ఉంటాము. యూట్యూబ్ లో పోస్ట్ చేస్తారు కదా, సో దేర్ ఇస్ సంథింగ్ అబౌట్ దట్. ఇనీషియల్గాను నేను యూట్యూబ్లో కంటిన్యూస్గా పోస్ట్ చేసేదాన్ని, కాకపోతే అంత ఎక్కువ రీచ్ ఉండేది కాదు. బట్ ఆఫ్టర్ ఇండియన్ ఐడల్ ఇప్పుడు రీచ్డ్ 100K దాటింది. అండ్ యూనో చాలా రెస్పాన్స్, ఎప్పుడు ఏం సాంగ్ పెట్టినా కూడా. అంటే ఇప్పుడు ఎలాగైందంటే హిందీ పెడుతూ ఉంటే తెలుగు పెట్టు, తమిళ్ పెట్టు, అందరూ అన్ని లాంగ్వేజెస్, బెంగాలీ, అస్సామీస్ అన్నీ అడుగుతున్నారు అనమాట. సో నాకు ఒక ఎక్స్ప్లోరింగ్ ప్లాట్ఫామ్ అనమాట యూట్యూబ్. సో చాలా మంచి రెస్పాన్సెస్ వస్తున్నాయి అండ్ నేను కూడా కంటిన్యూస్గా వీడియోస్ పెడుతూ ఉన్నాను. ఓకే, అంటే ఈ టైంలోని ఒక బడ్డింగ్ ఆర్టిస్ట్కి ఐ థింక్ యూట్యూబ్ ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్, బికాజ్ ఇట్ మేడ్ మెనీ మ్యూజిషియన్స్ లైక్ విద్యా వాక్స్ అవనివ్వండి, లేదా ఏంటి సనం పూరి, సో అలాంటి వాళ్ళందరినీ బయటకు తీసుకొచ్చిందే యూట్యూబ్. కాబట్టి కరోనా కాబట్టి ఏమీ ఆపర్చునిటీస్ లేవు అనుకోకుండా మనం ఇఫ్ యూఆర్ మేకింగ్ ఎనీ వీడియో ఇన్ ద యూట్యూబ్, దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ వెరీ ట్రూ. సో మీరు ఇది కాకుండా ఇంకా ఏదైనా ప్లాన్ చేస్తున్నారా ఇప్పుడు? యూర్ డన్ విత్ ఇండియన్ ఐడల్, సో ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? సో అఫ్ కోర్స్ మ్యూజిక్లో ఎక్స్ప్లోరింగ్ అన్నది అదొక పెద్ద ఓషన్ కాబట్టి నేర్చుకుంటూ ఉండడం, దాంతోపాటు నేను పర్సనల్గా నా సింగిల్స్ అన్నీ రిలీజ్ చేస్తున్నాను. అండ్ మా తాతగారు ఒక చేసిన ప్రాజెక్ట్ ఉంది, అవి అక్క నేను పాడాము పాటలు, ఒక 8 పాటలు, అవన్నీ కూడా రిలీజ్ చేయాలి. అండ్ ఇండిపెండెంట్ సాంగ్స్ రిలీజ్ చేయాలి. అండ్ కొన్ని మూవీస్కి సాంగ్స్ పాడాను, బోత్ ఇన్ హిందీ అండ్ తెలుగు, ఇంకా రిలీజ్ అవ్వలేదు. సో ఐఎమ్ జస్ట్ వెయిటింగ్. తమిళ్లో కూడా పాడాను. సో అన్నీ రిలీజ్ అవుతాయని వెయిట్ చేశాను, ఫింగర్స్ క్రాస్డ్. ఓకే, సో ఐ వాజ్ యాక్చువల్లీ అబౌట్ టు ఆస్క్ యూ, అంటే మూవీస్లో ఏదైనా ఆఫర్స్ వచ్చాయి అని అడగబోతున్నాను, మీరు చెప్పేశారు. సో ఆల్ టుగెదర్ తెలుగు, హిందీ అండ్ తమిళ్, ఓకే, 3 లాంగ్వేజెస్లో పాడేశారు, రిలీజ్ అవ్వాలి ఇంకా. యా, అంటే లాస్ట్ మినిట్ దాకా విల్ నెవర్ నో, బట్ నా వంతు నేను బెస్ట్ అయితే ఇచ్చాను. ఐఎమ్ జస్ట్ హోపింగ్ దట్ దే గెట్ రిలీజ్డ్. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్. సో ఒకసారి మన వనిత ప్రేక్షకులకు ఏదైనా సాంగ్ డెడికేట్ చేయాలంటే ఏ సాంగ్ డెడికేట్ చేస్తారు ఫైనల్గా? నా ఫేవరెట్ సాంగ్ ఆఫ్ రీసెంట్ టైమ్స్ శ్రేయా ఘోషాల్ మ్యామ్ పాడింది, అది డెడికేట్ చేస్తాను. మల్లెల మాసమా మంజుల హాసమా ప్రతి మలుపులోన ఎదురు పడిన వన్నెల వనమా విరిసిన పించమా విరుల ప్రపంచమా ఎన్నెన్ని వన్న చిన్నెలంటే ఎన్నెల వసమా అరణాగాలే తగిలినా నా నీడే తరిమినా ఉలకవా
పలకవా భామా ఎంతో ప్రతిమాలిన ఇంతేనా అంగన మదిని మీటు మధురమైన మనవిని వినుమా సామజవర గమనా నిన్ను చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా సామజవర గమనా నిన్ను చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా. సూపర్. మీరు చిత్ర గారు లాగా పాడతారు అని చాలామంది చెప్పారు, బట్ నేను ఇప్పుడు చెప్తున్నాను మీరు శ్రేయా ఘోషాల్ లాగా కూడా పాడారు ఇప్పుడు. సో మీరు నాకు ఒక సెకండ్కి ఆ ఫీల్ వచ్చింది దట్ యూనో శ్రేయా ఘోషాల్ గారు కూర్చొని పాట పాడుతున్నారు, ఆర్ ఎల్స్ ఐఎమ్ హియరింగ్ హర్ సాంగ్ అని. సో చాలా సూపర్గా పాడారు. అండ్ ఎనీ ఫైనల్ వర్డ్స్ టు వనిత వ్యూవర్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు అమ్మాయికి ఇంత సపోర్ట్ చేశారు మీరు ఇండియన్ ఐడల్ కి నేను వెళ్ళినప్పుడు. సో అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. అండ్ ఇలాగే నన్ను నా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్కి కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. అండ్ మెనీ మోర్ కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ యానివర్సరీ. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ దట్ మీ వాల్యుబుల్ టైంలోంచి కొంచెం టైం కేటాయించి మన వనిత వ్యూవర్స్ అందరికీ మీ ఫేవరెట్ సాంగ్స్ మా ఫేవరెట్ సాంగ్స్ అన్నీ పాడి వినిపించారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ ఆల్ యువర్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే వ్యూవర్స్, చూసారు కదా, ఇది ఇవాల్టి ప్రత్యేక కార్యక్రమం. సో శిరీష బాగోతుల్లా మన ఇండియన్ ఐడల్ టాప్ 11 కంటెస్టెంట్స్ శిరీష జర్నీ చూసారు కదా. సో ఇంకో ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనిత టీవీ.